రష్యా అయితే కుర్స్క్ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించే దిశగానే అడుగులు వేస్తుంది. ఆల్రెడీ మొన్నటి నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తుంది. అందుకని అర్జెంటుగా యూరప్ దేశాలని మీటింగ్ అయిపోయి తమ బాలగాలనే పంపించేసి రష్యాను ఆపకపోతే కష్టమని. ఎందుకంటే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలు వదిలేసి రష్యా వెనక్కి వెళ్ళి శాంతి చర్చ జరపండి యూరప్ దేశాలు. అవన్నిటి గురించి అస్సలు మాట్లాడకుండా శాంతి చర్చలతో ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ జరగాలని అమెరికా ఆలోచన. తమ భూభాగం ఇదే కాకుండా అంతకుముందు డొనెట్స్క్ ప్రాంతంలో 2014లో ఆక్రమించింది కూడా తిరిగి ఇప్పించాలన్నది ఉక్రెయిన్ ప్రతిపాదన. ఈ మూడింటి మధ్యన సమరం నడుస్తున్నటువంటి సందర్భంలో రష్యా మాత్రం ఒక్క గజం కూడా వదలని తేల్చి చెప్పేసింది. తను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా వదలని తేల్చి చెప్పేసింది. మరోవైపున కుర్స్క్ ప్రాంతం లోపలికి దూసుకెళ్తున్నాయి. ఆల్రెడీ తాజాగా ఏదైతే 45 నుంచి 50కి పైగా డ్రోన్స్ని, అంటే మొన్న రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తే ఉక్రెయిన్ తాజాగా డ్రోన్స్తో దాడి చేసే ప్రయత్నం చేసింది రష్యా మీద. వాటిని తిప్పికొడుతూ అన్ని డ్రోన్స్ని దారిలోనే ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.